మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోదాడ పట్టణంలో వర్షం బీభత్సానికి సజీవ సాక్ష్యం ఈ దృశ్యాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా నీట మునిగిన ఇల్లు, సామాను, సోఫాలు, ఇంటి సామాను మొత్తం కూడా నీటిలో మునిగి ఒక దయనీయమైన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు నయానగర్లోని ఓ ఇంటి వద్ద ఉన్నాం. ఇంట్లో మొత్తం ఫర్నిచర్ వస్తువులు, మిగతా వస్తువులు కూడా మొత్తం పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళంతా కూడా అచేతనంగా మిగిలి ఉండి తమను ఎవరు ఆదుకుంటారో అనే ఒక దీనమైన స్థితిలో మాత్రం వీళ్ళంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం ఒక ఇంటిని చూస్తున్నాం. ఇంట్లో సామాను, అదేవిధంగా వీళ్ళు అయితే పరుపుల కంపెనీ ఉందో, ఏదైతే మ్యాట్రెస్ వీళ్ళు కంపెనీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం కూడా మెటీరియల్ మొత్తం కూడా నీటి పాలైన పరిస్థితి కనబడతా ఉంది. కేవలం అరగంట సమయంలోనే చెరువు పొంగడం, ఒక్కసారిగా అరగంటల సమయంలోనే చెరుకోక ముందే మొత్తం వరద కూడా తమను చుట్టుముట్టిందని కూడా వారు చెబుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా మరొక ఇల్లును చూడొచ్చు. ఇక్కడ అయితే ఒక గోడౌన్ ఉంది. ఏదైతే పరుపుల కంపెనీకి చెందిన మ్యాట్రసెస్ కంపెనీకి సంబంధించిన గోడౌన్ కూడా ఉంది. మొత్తం కూడా గోడౌన్ మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 5 ఫీట్ల మేర నీరు ఇందులో నిలిచిపోయిన పరిస్థితి మనం స్పష్టంగా కనపడవచ్చు. మొత్తం కూడా దాదాపు ఒక్కొక్కరికి నష్టం అయితే 5 నుంచి 10 లక్షల నష్టమే వాటిని కూడా వీళ్ళు చెబుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వీళ్ళు నిర్వాహకులు ఉన్నారు. ఏం జరిగింది అసలు? నైట్ ఎన్ని గంటలకు వచ్చింది సార్? రాత్రి 8:30కి వచ్చింది సార్ వరద. ఒకేసారి అరగంటలో పావు గంటలో మొత్తం నింపుకైంది. మా పిల్ల జల్లతో మేము ఎడ్డోళ్ళు అటు పరాలు వెళ్ళిపోయాం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇవి చూస్తే మొత్తం గంటలో మొత్తం ఇదైపోయింది. తెల్లారి ఇప్పుడే వచ్చినాం సార్. మొత్తం దగ్గర 4 లక్షల రూపాయల ఆస్తి పరుపుల కంపెనీ మొత్తం ఆగమైపోయింది సార్. మా లేబర్ మొత్తం మా వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు మొత్తం ఇప్పుడే వచ్చాం. రాత్రి కూడు లేదు, గుడ్డ లేదు, ఏమీ లేదు. పిల్ల జల్లతో తీసుకొని బయటికి వెళ్ళిపోయాను. ఈ వరద ఇప్పుడే వచ్చిందా? ఇంత ముందు ఎంత కాలం నుంచి ఉన్నారు? దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ ఎప్పుడు లేదు. ఇవాళ ఫస్ట్ టైం చూడటం మేము. ఇంత వరద వచ్చి మేము కూలీ ఇది చేసుకొని అప్పు తెచ్చుకొని ఒక నలుగురికి ఇది చేయడానికి కోసం మేము ఇట్లా పెట్టిన కంపెనీ. మా వల్ల అన్ని GST కూడా ఉన్నాయి సార్. మాకు దగ్గర 4 లక్షల రూపాయలు ఆస్తి నష్టమైంది సార్. ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఏం చేయాలి? ఇగో చూడండి, కొత్త ఆటో మొత్తం బండ్లు గిండ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. తీద్దామన్నా కూడా బండి బయటికి పోలేకపోయిన పరిస్థితిలో ఉన్నాం సార్ మేము. ఇది మనం చూడొచ్చు. వీళ్ళు ఏదైతే వ్యాపారానికి ఉపయోగించే ఆటో కూడా పూర్తిగా నీటి పాలైన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా నీటిలో మునిగి స్టార్ట్ అవ్వలేని పరిస్థితి. మొత్తం మొర ఇంజన్లోకి వాటర్ చేరడంతో స్టార్ట్ అవ్వట్లేదని కూడా వాళ్ళంతా వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటువంటి వరదని తమ ఎప్పుడు చూడలేదు. గత 15 ఏళ్ళుగా మనం ఇక్కడ ఉంటున్నాం తప్పించి కేవలం అరగంట వ్యవధిలోనే వచ్చిన వరదతో తమ ప్రాణాలు కాపాడడానికి మేము వెళ్ళిపోయాం, కానీ ఇంట్లో సామాను మొత్తం వరద పాలైందని తమ దిక్కుతోచని స్థితిలో పడ్డామని కూడా వారు వాపోతున్న పరిస్థితి.